ఎవరైతే కోవిడ్కి వస్తున్నారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటికా నుంచి వచ్చేవాళ్ళు లేదా కోవిడ్ నుంచి పోయేవాళ్ళు జీవితంలో మీరు కోవిడ్కే కాదు గల్ఫ్ దేశాలకు కూడా రాలేరనమాట. ఎందుకంటే ఈ చిన్న తప్పులు చేయడం వల్ల మీ లైఫ్ అనేది నాశనం అవుతుంది. ఫస్ట్ మెయిన్ ఏంటంటే కోవిడ్లో మత్తు పదార్థాలకు సంబంధించి కఠినంగా శిక్షలు అయితే వచ్చినాయి. అంతకు ముందు లేవా అంటే అంతకుముందు ఉన్నాయి, దానికంటే ఇంకా కఠినంగా శిక్షలు అయితే తీసుకోవచ్చినారు. ఎవరైతే మత్తు పదార్థాలు వాడుతూ ఉంటారో లేదా అమ్ముతూ ఉంటారో వాళ్ళని పట్టుకొని ఫింగర్ వేసి ఇంటికి పంపించినారంటే మీరు అనుకుంటారు కొంతమంది ఏమని ఈ దేశం కాకపోతే ఇంకొక దేశం పోదామని చెప్పేసి. ప్రస్తుతానికి కోవిడ్ కి దుబాయ్ కి ఒక అగ్రిమెంట్ అయితే జరిగింది. కోవిడ్ లో ఎవరైతే ఫింగర్ పడి ఇంటికి వెళ్ళిపోతారో వాళ్ళు ఇకపై నుంచి దుబాయ్ కూడా రాలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటికాంచి వచ్చేవాళ్ళు ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే మనం ఇంటికాంచి వచ్చినా అంటే మన చుట్టుపక్కల వాళ్ళ పిల్లల ప్రాణం బాగాలేదనో లేకపోతే ఇంకోటి కొన్ని మాత్రలు ఇవ్వడము, మందులు ఇవ్వడము మనకు తెలిసి తెలియక ఇంతకు ముందు చేస్తాం. ఏది మనకు చిన్న హాస్పిటల్ పోయి ఒక పేపర్ రాపించుకొని ఆ మాత్రలు తీసుకొని వచ్చాను, అడిగితే ఆ పేపర్ చూపించామని అని చెప్పేసి ఆలోచనతో మాత్రలు తీసుకువచ్చాను. అటువంటి కథలన్నీ అంతకు ముందు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే ఖచ్చితంగా ఇంటికాడ మనకు కొన్ని మాత్రలు కొన్ని టానికులు అన్ని లీగల్ అనమాట, మనం వాడచ్చు. కానీ కోవిడ్లో కొన్ని మాత్రలు కొన్ని టానికులు ఇటువంటి ఇల్లీగల్, అవి తాగకూడదు, అవి వాడకూడదు అనమాట. ఒకవేళ మీరు డాక్టర్ దగ్గర రాపించుకున్నామా ఈ మన ఇండియాలో లీగలే కదా మనం కోవిడ్కి ఎత్తుకొని పోవచ్చు అనుకుంటే చాలా ఇబ్బంది పడతారు. మనం ఏదైతే డాక్టర్ దగ్గర రాపించుకున్నామో ఆ మెడిసిన్ అనేది ఇంటికాడ లీగల్ అయినా సరే కోవిడ్లో లీగలా కాదు చెక్ చేసుకొని తీసుకొని రావాలి. అది కూడా నార్మల్గా చిన్న హాస్పిటల్లో పెట్టుకున్న డాక్టర్ల దగ్గర రాపించుకోవద్దు. ఏదైనా పెద్ద హాస్పిటల్కి పోయి పెద్ద హాస్పిటల్లో వాళ్ళ దగ్గర రాపించుకొని మెడిసిన్ తెచ్చుకున్నారంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. లేదు మేము ఇంతకుముందు చేసినట్టు చేస్తాము అలానే వస్తామని చెప్పి వచ్చినారనుకో ఎయిర్పోర్ట్లో పట్టుకొని అక్కడి నుంచి అక్కడ ఇంటికి పంపించేస్తారు. ఇది మెడిసిన్కు ఇట్లాంటి వాటికైతే పట్టుకొని అటు నుంచి అంటే ఇంటికి పంపించేస్తారు, ఫింగర్ వేస్తారు. ఆ తర్వాత మీరు కోవిడ్కి రాలేరు, కోవిడ్ నుంచి దుబాయ్కి పోలేరు. రీసెంట్ గానే కోవిడ్ అయితే ఈ రూల్ తీసుకోవచ్చింది. కోవిడ్ లో ఎవరికైతే ఫింగర్ పడుతుందో వాళ్ళు దుబాయ్కి కూడా పోలేరు. మామూలుగా మీరు అనుకుంటా ఉంటారు రాబోయే కాలంలో ఏ గల్ఫ్ కంట్రీస్ కూడా పోలేరు అనమాట. ఇటువంటి అగ్రిమెంట్లు అన్ని దేశాలతో చేసుకున్నారంటే ఏ దేశానికి మీరు పోలేరు. ఏ ఒక్క దేశంలో మీకు ఇబ్బంది జరిగినా ఏ గల్ఫ్ దేశానికి మళ్ళీ పోలేరు. ఇట్లా వాడకుండా మెడిసిన్ పాడు ఏదైనా తీసుకువచ్చే మిమ్మల్ని అక్కడి నుంచి అట్లే ఎయిర్పోర్ట్ నుంచి అట్లే ఇంటికి పంపించేస్తారు. కానీ ఇంకా భయంకరమైన మత్తు పదార్థాలు మీ దగ్గర దొరికితే కోవిడ్ నుంచి ఇంటికి పోతారా, ప్రాణాలతో పోతారా, లేకపోతే అసలు పోలేరా అనే విషయం ఎవరికి తెలీదు. మీరు ఏమి చేసినా తలకిందులుగా తపస్సు చేసినా కొన్ని విషయాల్లో బయట పడలేరు, అది కాని పని. మెయిన్గా ఇంకొక విషయం ఏంటంటే మత్తు పదార్థాలు రవాణా చేస్తా కానీ తీసుకొని వచ్చి దొరికినారంటే కోవిడ్లో ప్రాణాలతో అయితే ఇంటికి పోలేరు, లైఫ్ టైం జైల్లో ఉండాల్సి వస్తుంది. అసలు మిమ్మల్ని కాపాడడానికి ఎవడు ముందుకు కూడా రాడనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరే ప్యాకేజ్ ఇచ్చినా చెక్ చేసుకొని తీసుకోండి. అది ఎంత మీకు తెలిసిన వాళ్ళైనా మీ బంధువులైనా. మీకు తెలిసిందే మన పోయిన బంధువులే మన నాశనాన్ని కోరుకుంటారు బయట వాళ్ళ కంటే ఎక్కువగా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. ఇది నా సబ్స్క్రైబర్లకి నా వీడియో చూసే వాళ్ళకి ఉపయోగపడాలి. వాళ్ళు అటువంటి తప్పులు చేసి ఇరుక్కోకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు గల్ఫ్ కంట్రీస్లో అని చెప్పేసి వీడియో చేస్తా ఉన్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యేదని ట్రై చేయండి.